నిర్మాత దిల్ రాజు నివాసంలో 3 రోజులుగా కొనసాగిన ఐటీ సోదాలు అర్ధరాత్రి ముగిశాయి. దిల్ రాజు సహా మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలు, భాగస్వాముల ఇల్లు, మ్యాంగో కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా దిల్ రాజు ఇంట్లో ఐటీ శాఖ మహిళా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 21 మంది కేవలం దిల్ రాజు నివాసంలోనే సోదాల్లో పాల్గొన్నారు. ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దిల్ రాజు కుమార్తె ఆమెను ఆసుపత్రికి తరలించారు. వారి ఇంట ఐటీ అధికారిని కూడా వెళ్లారు. చికిత్స అనంతరం ఆమె తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఫోన్ మాట్లాడమని ఐటీ అధికారిని దిల్ రాజు వద్దకు రాగా ఫోన్ తీసుకోకుండా ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు వచ్చిన లాభాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. బ్యాంకు లాకర్లను సైతం ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. విజయసింహారెడ్డి ఇంట్లో కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్ రాజు, విజయసింహారెడ్డి నివాసాల్లో ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. మరోవైపు దర్శకుడు సుకుమార్ ఇంట్లో సోదాలు గురువారం మధ్యాహ్నం ముగిశాయి.